హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ రిటైర్మెంట్. కథ రచయిత్రి శ్రీ బి లక్ష్మీ గాయత్రి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాను. రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తూ అన్నాడు పాణి. అప్పుడే పనంతా ముగించుకుని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముద మొహం తక్షణమే మాడిపోయింది. భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది. కానీ మనసులో అగ్గిరవ్వలు రాజుకుంటున్నాయి ఆమెకు. తను పాణి ఇద్దరూ ఉద్యోగస్తులే. ఉన్నది ఒకతే పిల్లైనా ముగ్గురితోనే పనికి తెమిలి చావటం లేదు. తన తోటి ఉద్యోగస్తురాళ్లలో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకుని ఉన్నారు. వారంతా పనిలో బోలెడంత సహాయం చేస్తారట. అంచేత ఆఫీస్కి నీట్గా తయారై హాయిగా వస్తారు. వెళ్ళటానికి కూడా తనలా చిందులు తొక్కరు. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగులు చేసుకుంటూ వెళ్తారు. తనకి మాత్రం అంత అదృష్టం లేదు. మామూలుగా గంట సేపు ఉండే పని అత్తమామలు వస్తే రెట్టింపు అవుతుంది. కూరలు తరగటం తప్ప అత్తగారు మరే పని చేయదు. తల్లి కొడుకులు ఇద్దరూ కూర్చుని ఏనాటివో క్రీస్తుపూర్వం నాటి కబుర్లు మొదలు పెట్టారంటే తన అన్నీ వండి పళ్ళల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలోనే ఉండరు అసలు. గుడ్డిలో మెల్ల ఏంటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే, గవర్నమెంట్ టీచరు. అంచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు, సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు. మామగారు రిటైర్ అయి ఏడాది అవుతుంది. అత్తగారికి మరో 2 ఏళ్లలో రిటైర్మెంటుట. ఆవిడ రిటైర్ అయిపోతే ఇక పర్మనెంట్గా తమ దగ్గరికే వచ్చేస్తారేమోనన్న బెంగ తనకు అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులను పండక్కి పిలుస్తానని చెప్పగానే కుముద మొహం మాడిపోవటం చూస్తూనే ఉన్నాడు పాణి. అమ్మ నాన్న వస్తే నీకేంటి బాధ? సూటిగానే అడిగేశాడు. కుముద వెంటనే ఫట్మని జవాబు చెప్పలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తరువాత శాంతంగానే, నాకు బాధ ఏమీ లేదు, కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించండి. నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవటం లేదు. రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను. తెల్లవారుజామున 5ంటికి నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబడి ఉండదు. విశ్రాంతి అసలే లేదు. నా కొలీగ్స్లో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం. మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలీదు? మీ అమ్మగారు కూరలు తరగటం తప్ప మరే పని చెయ్యరు. కనీసం పిల్ల పని కూడా చూడరు. ఎంతసేపు కబుర్లు, టీవీ అంతే. 2 మనుషులను కూర్చోబెట్టి పని చేయటం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి, తెలుస్తుంది. మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే. వీలైనప్పుడల్లా నా దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఎలా పనిచేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారుగా. అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా? ఒకవేళ ఆవిడకే కనుక కూతురుంటే కూతురు దగ్గర చేసేవారేమో. ప్రస్తుతం కోడల్ని కదా, నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు. నేను మొహం మార్చుకోవటమే కనిపిస్తుంది మీకు. నేను పడుతున్న కష్టం తెలీదు అంటూ పాణికి మరింత మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమీ అనలేకపోయాడు. నిజమే, తన తల్లి పని చేయదు. ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాలైన తమ పిల్లలకి బోలెడంత సహాయంగా ఉంటారన్న కుముద మాటలో అబద్ధం ఆవంత కూడా లేదు. తన కొలీగ్స్ దగ్గర కూడా తను వింటున్నాడు. నెల్లాళ్ల క్రిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరినీ మధు తల్లిదండ్రులకు అప్పచెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు. మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెప్తూ ఉంటాడు మధు. తల్లి చేసిన పులిహోర, బొబ్బట్ల వగైరా తెచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు. తన తల్లి కాత్యాయని మంచిదే, కానీ కోడల్ని కానీ వియ్యంకుల్ని కానీ ఏ రకంగానూ సతాయించదు. నయా పైసా కట్నం కానీ లాంఛనాలు కానీ ఆశించకుండా కుముదని కోడల్ని చేసుకుంది. ఉద్యోగస్తురాలు కావటం వలన ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఈవిడికి బాగానే తెలుసు. మరి ఎందుకు కుముదకు సహాయం చేయటం లేదు? పెళ్ళైన 7 ఏళ్లకు తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాణి.
ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు. అమ్మకి బద్ధకం. అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలికి సహాయం చేయటం ఆవిడకి ఇష్టం లేదు. ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో. ఇలాంటి జవాబులు పాణికి నచ్చలేదు సరికదా, చిరాకు కలిగించాయి. అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు. పండుగ రాను వచ్చింది, వెళ్ళను వెళ్ళింది. ముందన్నట్లు పాణి తల్లిదండ్రులను రమ్మని పిలువలేదు. వీళ్లనే రమ్మని కాత్యాయని ఫోన్ చేసింది, కానీ సెలవు కుదరదని చెప్పేశాడు పాణి. రోజులు మామూలుగానే గడుస్తున్నాయి. భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది. ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకు జ్వరం వచ్చింది. ఏదో టాబ్లెట్ వేసుకుంది, కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ కుముద ఛాతీ మీద స్టెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించి టెస్ట్కి పంపించింది. యథాలాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్ట్ చూసి కుప్పకూలిపోయింది. ఆమెకు రొమ్ము క్యాన్సర్ వచ్చినట్లు రిపోర్ట్ ధృవీకరించింది. రిపోర్ట్ ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పాణికి అర్థం కాలేదు. అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. మర్నాటికల్లా కుముద తల్లి వచ్చింది. ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగిలించుకుని తను వెక్కెక్కి ఏడ్చింది. మన ఇంట వంట లేని రోగం నీకెలా వచ్చిందే? చిన్నపిల్లవి, ముందు ముందు నీకు ఎలాగే తల్లి అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడలేని గాబరా పుట్టుకొచ్చింది. ఆవిడ 2 రోజులుంది. ఆ 2 రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది. కుముద తన పరిస్థితి కుమిలిపోతూ 24 గంటలు మంచం మీదే గడిపింది. లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని ఆంకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని, తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకుని వస్తానని పాణికి చెప్పి 3వ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి. అత్తగారు వెళ్ళిన తర్వాత పాణి భార్య దగ్గరికి వచ్చి భయంగానే, అమ్మ వస్తోంది కుముద, మరో గంటలో చేరుకుంటుంది, నిన్ననే బయలుదేరింది, నీకు చెప్పలేదన్నాడు. ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది. రమ్మనండి, మీ నాన్నగారు కూడా వస్తున్నారా? ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా బోరుమంది. పాణి వెంటనే మాట్లాడలేదు. ఒక్క క్షణం తరువాత, బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో, ఒకవేళ ఉంటే కనుక అమ్మని పని చేయమని నేను చెప్తాలే, నువ్వు బెంగపడుకో అన్నాడు. కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది. పాణి చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయని. లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక, ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది. తర్వాత, కాఫీలు తాగారా మీరిద్దరూ? తాగితే నేనులే, మరోసారి తాగుతురు కానీ అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి 4 కప్పుల కాఫీ కలిపి తెచ్చింది. తామేమీ చెప్పకుండానే అత్తగారు పనిచేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద. కాఫీ కలుపుతోంది, అంతేగా, మొత్తం పనిచేసినప్పుడు మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగటం ప్రారంభించింది. కాఫీలు అయ్యాక, ఇలా రామ్మా నువ్వు అంటూ కోడలు చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి తలుపులు వేసేసింది. కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది. కాత్యాయని కోడలు ప్రక్కనే కూర్చుంటూ, బాగా బెంగ పెట్టుకున్నావు కదా, మొహం అంతా బీక్కుపోయింది అంది. క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా? కావాలని కాస్త కటువుగా అంది కుముద. కాత్యాయని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి. ఆవిడికి ఒక రొమ్ము లేదు. పూర్తిగా తొలిచేసినట్టుండి కుట్లు వేసున్నాయి. సన్నగా ఉండే మనిషి కావటం వలన బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియటం లేదు. అత్తగారిని చూసి నిలువునా కొయ్యబారిపోయింది కుముద. కాసేపు నోట్లో నుంచి మాట రాలేదు. తర్వాత తడబడుతూ, అంటే మీకు అంటూ ఆగిపోయింది. ఆపరేషన్ అయి 10 ఏళ్ళయింది. పాణి ఎప్పుడు చెప్పలేదా నీకు? నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయని. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో పాణి చెప్పినట్లు లీలగా గుర్తొచ్చింది కుముదకి. ఒకసారి చెప్పాడంతే. తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు. ఒంట్లో బాగాలేదని కానీ ఫలానా బాధ అని కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు. ఆవిడకి ఆపరేషన్ అయి 10 ఏళ్ళయింది. ఈనాటికి నిక్షేపంలా ఉద్యోగం చేసుకుంటుంది.
కుముదకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్లయింది. 10 ఏళ్ల కిందట నాకు ఇది వచ్చే వేళకి పాణికి ఇంకా ఉద్యోగం కూడా రాలేదు, చదువుకుంటున్నాడు. వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పనే లేదు. మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవ్వరు లేరు. మా అమ్మ నాన్న, అత్తగారు మామగారు అందరు పోయారు. నాకున్నదల్లా ఒక అన్నయ్య మాత్రమే. వదిన ఎప్పుడూ అంటి ముట్టనట్టే ఉంటుంది. మా ఆడపడుచు అంటే మీ మామగారి అక్కయ్య, ఆవిడే వచ్చి ఒక 15 రోజులు ఉన్నారు. ఆ తర్వాత అంతా నాకు మీ మామగారు ఒక్కరే దిక్కయ్యారు. వండి పెట్టినా ఆయనే, ధైర్యం చెప్పినా ఆయనే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ మామగారు ఒక్కరే నాకు 100 మంది పెట్టుగా చేశారు. అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు. బెంగపడవలసిన అవసరం ఏమీ లేదని, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకొచ్చని పదే చెప్పేవారు ఆమె. ఆ ధైర్యంతోనే కోలుకున్నాను. నువ్వు నమ్ముతావో నమ్మవో, కీమోథెరపీ ఉన్న రోజునే ప్రొద్దుటే లేచి నాకు ఆయనకి 2 పూటలకి వంట చేసి పెట్టేదాన్ని. కీమో అయి వచ్చిన తర్వాత 2 రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు. ఒక 3 రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు. 4వ రోజు నుండి నెమ్మదిగా నేనే చేసుకునేదాన్ని అంటూ ఆగింది ఆవిడ. అంటే 3 రోజులు రెస్ట్ చాలా? ఆశగా అడిగింది కుముద. ఏమో చెప్పలేం. అది మనిషి శరీరతత్వం మీద, మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకుంటున్నాను అనుకున్నావా పిచ్చిపిల్ల? నవ్వింది కార్తీయాయని. బాధ భరిస్తూ పని చేసుకోవటం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు. కీమో అయిన తర్వాత 4వ రోజు నుంచి నేను పని చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం. నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగటిల్లిపోతారు. ఆయన ఒక్కరే కాదు, నాకు నేనే కుంగిపోతాను. నెమ్మదిగా లేచెళ్ళి ముందు ఓ కప్పు కాఫీ కలిపాననుకో, నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది. అమ్మయ్య, మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది. మనకు జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే, ఆ భరోసాయే. నేను రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే. ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే. క్లాసులో పిల్లలకి పాఠం చెప్తున్నట్లు వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద. ఇంకో మాట చెప్పనా? మీ పెళ్ళి 7 ఏళ్ళు అయింది. ఈ 7 ఏళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు కలిపినట్లు కప్పు కాఫీ కూడా ఏనాడు కలపలేదు. ఎందుకో తెలుసా? నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను. ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు. తనకు తానుగా తీసుకోవాల్సిందే. నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలెడంత పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేయి. వాళ్లకు విశ్రాంతి తీసుకోవాలని లేదు, ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు. అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు. మిగతా వారంతా తప్పనిసరిగా రాజీపడి ఆనందం తెచ్చుకుని పనిచేస్తున్న వాళ్ళే. కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు. అంతేగాని హాయిగా చేసేవారు చాలా చాలా తక్కువ. ఒక్క విషయం ఆలోచించు. ఒక ఆడదానికి కోడలొచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి. శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు. అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు. బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, కీళ్లవాతము, గ్యాస్ ట్రబుల్. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిదెవరికి? పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు, గైనిక్ సమస్యలతో బాధలు పడ్డ ఆడ శరీరం 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నీరసపడటం ప్రారంభిస్తుంది. ఆ పాటికి ఏ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి. అటువంటి పరిస్థితుల్లో పురుషుడు రిటైర్ అయినట్లు స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని, హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదు. చేయవలసిన బాధ్యత ఉన్నన్నాళ్ళు చేసింది. ఇంకా చచ్చేదాకానా? పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది. కోడలొచ్చి పని అందుకుందంటే అత్తగారికి విశ్రాంతే. కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులు అవటం వలన అత్తగారులకి ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది. నాలాంటి అత్తగారులు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు, అమ్మల్ని పిలిపించుకుంటున్నారు. అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదు, వాళ్ళకి మాత్రం బాధలు ఉండవు. అయినా కూతురు కోసం తప్పనిసరిగా పళ్ళబీగున పనిచేస్తారంటూ
కోడలి మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని. తన మనసులోని కల్మషాన్ని అంతటినీ అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకుని నిశ్శబ్దంగా వింటోంది కుముద. సరేలే, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను. కానీ విధిరాత వేరేలా ఉంది. నీకు ఆపరేషను, కీమోలు అన్నీ పూర్తయి సర్దుకోవటానికి కనీసం ఏడాది టైం పడుతుంది. నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను. ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను. ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ, సెలవులు ఉండవు, ప్రయాణ దూరం ఎక్కువ. అంచేత నేను బ్రతికున్నంత కాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నానంటూ ఒక క్షణం ఆగి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మోహమాటంగా చెప్పు, మేము వెళ్ళిపోతాం అంది. ఈ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు చాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవలా ఏడ్చేసింది కుముద. లేదత్తయ్య, మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెప్తున్నారు మీరు. నాకు మీరే కావాలి, మీరిచ్చే భరోసా కావాలి, మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా. ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగము చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటా. ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తానంది కన్నీళ్ల మధ్య నవ్వుతూ. పిచ్చిపిల్ల అంటూ ఆప్యాయంగా కోడలి తల నిమిరింది కాత్యాయని. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చూడండి.